మీరు మీరెంతో వాళ్ళు కూడా అంతే. మీరు పుస్తకం రాశారు కాబట్టి ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాయాల్సిన అవసరం ఉంటుందని అంటారు? అద్భుతంగా ఉందండి రాజ్యాంగం, దీన్ని లేదు కదా, మార్చకూడదు. దీన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అదేంటండి రాజ్యాంగం. ఇప్పుడు ఏమంటున్నారు, మేము 10 మంది కలిసి నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు అనుకుంటున్నారు. మరి వీళ్ళ లెక్క ప్రకారం గ్యాంగ్ రేపు కూడా లీగల్ అవ్వాలి. ఇప్పుడు చేస్తున్నది అదే ఉంది పాలన. చట్టబద్ధ పాలన కాదు ఇది, రైట్, రాజ్యాంగబద్ధ పాలన కాదు వీళ్ళు చేస్తున్నది. 10 మంది గ్యాంగ్ పాలన. మెజారిటీ ఉన్నోళ్ళు మా ఇష్టం వచ్చినట్టు చెప్తామండి. ఎవడు మాట్లాడడానికి వీళ్ళే, మాకు మెజారిటీ ఉంది. ఎవడన్నా మాట్లాడితే వాడిని అరే ముసలోడా నీకు బుద్ధి లేదా అంటాం. ఇంకెవడన్నా మాట్లాడపోతే నీ చదువు లేదంటాం, నువ్వు పనికి మేలేడే అంటాం. అప్పుడు మీ తాత ఓడిపోలేదా, ఇట్లా అవమానపరుస్తాం. అవమానపరిస్తే ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు, ఇది కౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు, నేను వెళ్ళిపోతున్నా, సభ నుంచి వెళ్ళిపోతున్నా నేను, మళ్ళీ ఇది గౌరవ సభగా మార్చి అప్పుడే వస్తా అన్నాడు అని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి, నేను ఇక్కడ ఉండను, నేను పోయి బెంగళూరులో ఢిల్లీలో ఉంటా పొమ్మన్నాడు. మీరు పోయి తలదాచుకుంటారండి పారిపోయి ఎగ్జైల్లో, ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇటే పారిపోతారు. మరి ప్రజల గతి ఏంటి? ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడే నాదుడు మీరందరూ బయటికి వెళ్ళిపోతే యాచంగా వీళ్ళు ఇష్టం వచ్చిన చట్టాలు పాస్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించిన అంటే మమ్మల్ని అట్లా ఎరేసి మీరు వెళ్ళిపోతారా? ఇది చట్టబద్ధ పాలన కాదండి. మెజారిటీ వాళ్ళు పరిపాలన చేయటం అనేది, ఇప్పుడు మీకు అందుకోసం మీ గవర్నర్కి మెజారిటీ ఉండకూడదండి అసెంబ్లీలో. మెజారిటీ అసెంబ్లీ ఉన్నవాడు పరిపాలిస్తే అంతకు మించిన దుర్మార్గం ఇంకోటి లేదు. రైట్, గవర్నర్కి మెజారిటీ ఉండకూడదు. అందువల్ల రాజ్యాంగం దానికి ఒక ఏర్పాటు ఏం చేసిందంటే, మరి ఆయన మంత్రులను ఎవరిని పెట్టుకోవాలి? ఆర్టికల్ 163 కింద దేర్ షల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది గవర్నర్, ద చీఫ్ మినిస్టర్ బీయింగ్ ది హెడ్ ఆఫ్ ద క్యాబినెట్. 164లో ఏముంటుంది? చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్, ది అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, బట్ దేర్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. ఇది ఆర్టికల్ 164లో స్పష్టంగా ఉంటుంది. ఇక 163లో ఉంటుంది కదా అంటే, దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ అన్నాం కదా. ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఏమి ఇవ్వాలంటే, ఇన్ సచ్ ఆఫ్ ది మ్యాటర్స్ విచ్ డు నాట్ రిక్వైర్ హిజ్ ఓన్ డిస్క్రిప్షన్. గవర్నర్ గారి స్వీయ విచక్షణ అవసరం లేని విషయాల్లో సలహా చెప్పాలి. అట్లాగే మీకు ఆర్టికల్ 166లో ఉంటుంది కదా అంటే, గవర్నర్ మంత్రులకు విధులను కేటాయిస్తాడు. కేటాయించేటప్పుడు తాను స్వీయ విచక్షణ అవసరమైన విషయాలను కేటాయించకూడదు. అంటే వీళ్ళు ఎంత కింది స్థాయి వాళ్ళు అంటే, నిజంగా చెప్పాలంటే కాళ్ళ దగ్గర కూర్చోవాలి గవర్నర్కి. అంతేగాని చీఫ్ మినిస్టర్ ఏమో హెలికాప్టర్లో వెళ్ళిపోతే వెనకబడి గవర్నర్ వేసుకొని స్కూటర్ మీద గవర్నర్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. నిజానికి గవర్నర్ దగ్గర కింద కూర్చోవాల్సిన పరిస్థితి రాజ్యాంగం ప్రకారం. అది గవర్నర్కి ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంచెం దాన్ని మ్యాగ్నిఫై చేయడం కోసం అంటున్నాను. పక్క సీట్లోనే కూర్చోవచ్చు, కానీ ఏంటంటే అధికారంలో ఇంత వ్యత్యాసం ఉంది కదా అంటే, గవర్నర్ విచక్షణ అవసరమైన విషయాలలో మంత్రులు సలహా చెప్పడానికి వీలు లేదు అనటం ద్వారా ఎంత వ్యత్యాసం చూపించాడో చూడండి. ఇప్పుడు మా డ్రైవర్ నాకు ఏ విషయంలో సలహా చెప్పొచ్చు? సార్ అటు రోడ్డు బాగలేదు సార్, ఇటు పోదాం సార్ అనొచ్చు. నేను హైదరాబాద్ పోతే, హైదరాబాద్ ఎందుకు సార్, విజయవాడ పోతే బాగుంటుంది అన్నాడు అనుకో, అయిపోయి ఇంకేముంది, బుద్ధిందా లేదా నువ్వు అడిగాడు సలహా. సార్ మీరు రాజకీయాలు ఆ పార్టీ కాదు ఈ పార్టీకి పోండి సార్ అని అనుకో, వాడి పాత్ర అది కాదు. అట్లాగే మంత్రులు అనేది ఇంత చిన్న స్థాయి కదా అంటే, ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ గవర్నర్ ముందు, అట్లాగే కేంద్ర మంత్రులు రాష్ట్రపతి ముందు. నేను చెప్పిన సిస్టమ్ వచ్చింది అనుకోండి, మీకు రాజ్యాంగం రాసుకున్న ఇంత చక్కగా దాని మీనింగ్ చూడండి కదా అంటే, అక్కడ కేంద్రంలో రాష్ట్రపతి గవర్నమెంట్ ఫామ్ చేశాడు, ఇక్కడ రాష్ట్రపతి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి మధ్య గొడవ ఉంటుందా? ఉండదు. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అందరు సమన్వయంగానే వెళ్తుంది కాబట్టి. మధ్యంతర ఎన్నికలు ఉంటాయా? ఉండదు. 5 సంవత్సరాలు ప్రశాంతంగా అభివృద్ధి పదంలో దేశం నడుస్తుంది. ఇప్పుడేంటంటే భారత ప్రధానమంత్రి ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తాడు, కొంతమంది అక్కడ కాళ్ళకు మొక్కుతారు. తీరా ఇండియా వచ్చిన తర్వాత మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే వీడి పదవి ఊడిపోతుంది. అంటే మీకు ప్రపంచ దేశాల్లో మీ పరువు పోయిందా పెరిగిందా? అసలు ఇంత కామన్ సెన్స్ లేకుండా అక్కడికి పోయేమో నేను లీడర్ని, ప్రపంచ దేశాల సంస్థల్ని, నాటో దేశాలని అది ఇది లీడ్ చేస్తా అంటావు. ఇండియా రాగానే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తీసిపారేసాం. రైట్. అది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తీసిపారేయటం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 95, 131 క్లాజ్ 5లో ఉంది తప్ప భారత రాజ్యాంగంలో లేదు లేదు లేదు. రైట్. లేని విషయాలను మనం ఆచరించి
ఇది నెత్తికి కొని తెచ్చుకుంటున్నాం. కాకపోతే మరి ఎందుకు డిలే అవుతున్నది? ఈ పాటికి భారతదేశం ఎందుకు నాశనం కాలేదు అంటే, భారతదేశాన్ని చూసి పక్కనున్న పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక నాశనం అయిపోయినాయి, ఇండోనేషియా. మనమేదో గొప్పోళ్ళం అనుకొని, మన రాజ్యాంగ వ్యవస్థ కరెక్ట్ అనుకొని, మన వాళ్ళు కాపీ కొట్టి చిన్న చిన్న దేశాలు కాబట్టి ఏమో కూలిపోయినాయి. మనం ఏంటంటే మదగజంలాగా పెద్ద దేశం ఇది. రైట్. ఇది కూలటానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఒక్క బాణానికి కింద పడేది. ఇన్నోవేటబుల్ అది ఆ విషయం. ఇన్నోవేటబుల్. ఇప్పుడు ఇండియా ఈజ్ లీడింగ్ టువార్డ్స్ ఏ డిజాస్టర్. కాన్స్టిట్యూషనల్, పొలిటికల్, ఎకనామిక్, సోషల్ డిజాస్టర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఆ మాట చెప్తే నచ్చదేమో. నీ నచ్చటం నచ్చకపోవటం కాదండి, నేను చెప్పింది నా అభిప్రాయం. రైట్. దానికి సకారణంగా నేను చెప్తున్నాను. రైట్. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు సమానత్వం అనేది రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అతిక్రమించడానికి వీలు లేని సిద్ధాంతం. ఎందుకు అంటే మనం రాసుకున్నాం జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని. అది మన రాజ్యాంగ పీఠికలో మనం వెచ్చుకున్న టు సెక్యూర్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాం. అది ఇచ్చి తీరాలి సమానత్వం అనేది. కానీ మన దగ్గర సమానత్వం ఎక్కడుంది? కొన్ని కులాలకు రిజర్వేషన్ ఉంది, కొన్ని కులాలకు ఇంకో రకమైన రిజర్వేషన్ ఉంది, కొన్ని కులాలకు ఇంకోటి ఉంది. ఏ రిజర్వేషన్స్ లేని వాళ్ళు ఏమో డబ్బు ద్వారా రాజ్యం చేస్తున్నారు. దీనివల్ల కొన్ని కులాలు అంటే కదంటే, ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది, ఈ దేశం మీద నాకు ఎందుకు ఉండాలి ప్రేమ, గౌరవం? అవకాశం వస్తే అమెరికా ఎక్కడో చోటు వెళ్ళి బతుకుది. ఎందుకంటే ఈ పిచ్చి కంట్రీలో రైట్. పోవటం లేదా? అవును. పోయిన వాళ్ళు వెనక్కి వస్తున్నారా? లేదు. అందువల్ల ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఏదో బ్రహ్మాండంగా జరుగుతున్నది, ప్రజలందరూ దీన్ని ఇష్టపడుతున్నారు అనుకుంటే పొరపాటు అండి. జీవచ్ఛవాల్లాగా బతుకుతున్నాం నిజంగా చెప్పాలంటే. ఈ రాజకీయ నాయకులు, పక్షాలు చేసేటువంటి దాష్టికానికి ప్రజలు జీవచ్ఛవాల్లాగా బతుకుతున్నారు. ఇంకా ఫారినర్సా, నక్సలైట్లా మన ఎంతమందిని చంపారని మీరు లెక్క చెబుతున్నారు. కానీ నా అంచనా ప్రకారం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 కోటి మంది ప్రజలు ఆత్మహత్యలు చేసుకొని ఉంటారు. 1 కోటి. ఏ ఇతర దేశస్తుడు వచ్చి ఇక్కడ 1 కోటి మందిని చంపారో చెప్పండి? ఎవరు చంపలే. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రైతుల ఆత్మహత్యలే 2 లక్షలు దాటినాయి. మరి 30 రాష్ట్రాలంటే నాకు 40-50 లక్షల రైతులే కాదు, ఇతర పేదలు, నిరుపేదలు. ఇంకా వాటిని హత్యలతో కూడా లెక్క వేస్తే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ బలవన మరణాలు 1 కోటి. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం బాగుందా? రాజకీయ వ్యవస్థ బాగుందా? ఎట్లా చెప్తారు చెప్పండి? ఏదో కాలక్షేపానికి మీ టీవీ ముందుకు వచ్చి నేను కోటేసుకొని 4 మంచి మాటలు చెప్పేసి ఈయన రాజ్యాంగ నిపుణుడు అనిపించుకోవడానికి రాలా నేను. అట్లాగే సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, ఇంకో పంతులు గారు అలా చెప్పారు అంటానికి నేను స్టూడెంట్ని కాదు. నేను రాజ్యాంగం మీద 3.5 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి దాని మీద తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో పుస్తకం రాసిన మనిషిగా మీకు చెప్తున్నాను. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరిబాబు గారు.